హలో అండి అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్ అండి. సో ఈ వీడియో వచ్చేసి వెన్స్డే మార్నింగ్ వీడియో అండి. కొద్దిగా క్లిప్ అయితే యాడ్ చేశాను బాబుని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు. సో ఇంక తనని స్కూల్కి డ్రాప్ అవుట్ పికప్ నేనే ఉంటుందన్నమాట. సో ఇంక ఆఫ్టర్నూన్ లంచ్ కూడా నేనే తీసుకెళ్ళిపోవాలి, ఎందుకంటే మా ఆయన టైంకి ఉండరు కాబట్టి. సో నేనే తీసుకెళ్తాను. తను కూడా నాకు మమ్మీయే కావాలనేసి అయితే అడుగుతారనమాట. సో ఇంక తనను వదిలేసి వచ్చి తర్వాత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి తర్వాత కూడా నేనే ఇచ్చేసి రావాలి. సో ఇంక వదిలేసి అయితే ఇంకా దగ్గరే కాబట్టి ఒక 5 minutesలో వదిలేసి రావచ్చు. అది కూడా స్కూటీలో వెళ్తాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇంకా వదిలేసి వచ్చేసాను. తర్వాత ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ ఇచ్చిన తర్వాత అలాగే బయటకు వెళ్ళేసి ఇంకా ఫ్లవర్స్ అవి ఇవి అయితే కొనుక్కొని వచ్చాను అనమాట. ఫ్లవర్స్ చూసారా చాలా బాగున్నాయి. నాకు చూసి వదలలేక నేనైతే వీడియో తీసుకున్నాను. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే షూట్ బాగా తీసుకునేదాన్ని వీడియో, ఎవరు లేరు కాబట్టి. రేపు శ్రావణ శుక్రవారం ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ కదా, అది కూడా ఫ్రైడే కదండి. ఇంకా పూజ కోసం అయితే ఇంకా ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో బాబుకి బాక్స్ ఇచ్చేసి అలాగే బయటకు వెళ్ళేసి ఇంకా ఫ్లవర్స్ తెచ్చేసుకున్నాను. సో చూసారు కదా, ఇవి వచ్చేసి సెంట్ రోజెస్ అండి. చాలా ఇష్టం నాకు ఇవి ఫ్లవర్స్, చాలా ముద్దు ఉంటాయి, చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టము. సో చూసారు కదా. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ మామూలు రోజెస్ అన్ని మిక్స్డ్ తెచ్చుకున్నాను అనమాట. సో సపరేట్ తెచ్చుకున్నాను. ఇంకా వన్ వీక్ 10 days అలాగే నాకు ఫ్లవర్స్ అయితే సరిపోతాయి అనమాట పూజకు డైలీ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి షైనింగ్ పౌడర్ అనమాట. ఆల్ మెటల్ ఆర్టికల్స్ అనమాట. సో పూజా సామాన్లు అన్నీ కూడా మనం ఇందులో క్లీన్ చేసుకోవచ్చు. సో నేను కూడా ఫస్ట్ టైం ఇది యూజ్ చేస్తున్నాను. ఎలా ఉంటుంది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియోలో కూడా, అండ్ చూపిస్తాను ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అని కూడా అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి, ఓకేనా. సో డే వ్లాగ్స్, హౌస్ వైఫ్ వ్లాగ్స్ అంటేనే సో ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అది తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి అనమాట. సో రంగోలీ పిండి. నాకు ముగ్గు వేయడం రాదు యాక్చువల్లీ, బట్ ఏదో చిన్నగా ట్రై చేస్తాను, ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు పెడితేనే అందం కదా ఇంటికి. సో అందుకనేసి తెచ్చుకున్నాను. చాలా రోజుల తర్వాత తెచ్చుకున్నాను. ఇంతకుముందు నేను అసలు ముగ్గు పెట్టేదాన్ని కాదు, కానీ ఇప్పుడు ఇంకా పెట్టడం అలవాటు చేసుకోవాలి అనేసి తెచ్చుకున్నాను అనమాట. సో అంతే అండి. ఇవి వచ్చేసి ఇంకా బిందు స్టిక్కర్స్ తెచ్చుకున్నాను. సో ఎప్పుడు బయటకెళ్ళినా ఏదో ఒకటి పట్టుకొస్తుంటాం కాబట్టి సో అప్పుడప్పుడు కొన్ని తెచ్చేసుకుంటున్నానండి. సో ఇదండి. ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అండి. ఈవినింగ్ బాబుని తీసుకొచ్చిన తర్వాత ఈవినింగ్ 7 ఆ టైం అయిందిలేండి. సో ఆ టైంలో ఇవి మొన్న ఒక 3 dresses అయితే తీసుకున్నాను అనమాట. సో తీసుకొని అలాగే స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసి వచ్చాను అనమాట, సైడ్ స్టిచ్చింగ్ కోసం అయితే. ఇంకా నాకు ఏదైనా ఎవరైనా అంతేనండి. సో మనం ఏదైనా డ్రెస్సెస్ కానీ జ్యువెలరీస్ కానీ అలా ఏమైనా తీసుకున్నప్పుడు ఇంక వాటి ఎన్నిసార్లు చూస్తుంటామో, సో నేను కూడా అంతేనమాట. సో ఆల్రెడీ చూశాను, మరి ఇంకొకసారి అంటే షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత చూశాను, తర్వాత స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చాను కదా. సో ఇప్పుడు కూడా ఇంకా చెక్ చేసుకోవాలి కదా, అవుతాయా లేదా అండ్ బాగున్నాయా లేదా అనేసి అయితే. సో ఇంకా ఆల్రెడీ అన్నీ వేసుకొని చూస్తానండి. సో సరిపోయినాయి అనమాట సైజ్ అయితే. ఇంక ఇవైతే ఇంకా వీడియోలో కూడా అలా చూపిస్తున్నాను అనమాట. సో ఎలా ఉన్నాయని కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నేను ఇలాంటి మోడల్ అయితే ఇంకా ఫస్ట్ టైం వేసుకుంటున్నాను, అంటే వేసుకున్నాను బట్ కాలర్ లేనివి అయితే వేసుకున్నాను అనమాట. ఈసారి కాలర్ ఉండేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి 3 piece సెట్ అనమాట ఇది కూడా. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్రంట్ సైడ్ బటన్స్ వచ్చాయి అండ్ హ్యాండ్స్ కూడా మంచిగా స్టోన్ అయితే వచ్చేసాయి అని బాగుంది అనేసి అయితే తీసుకున్నాను. బట్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలన్నమాట. సో అందరు ఎవరైనా అంతే ఇలానే ఉంటారు. సో అస్సలు కొత్తవి ఏమైనా తెచ్చుకుంటే ఎన్నిసార్లు చెక్ చేసుకుంటుంటారు మరి. అంటే లేడీస్కి ఎన్ని ఉన్నా ఇంకా కావాలి అనుకుంటాం అనమాట. సో ఏదైనా సరే, శారీస్ అయినా, డ్రెస్సెస్ అయినా, జ్యువెలరీస్ అయినా, వీళ్ళకి ఏవైనా సరే అనమాట. సో నేను కూడా అలానండి. ఇది వచ్చేసి సింగిల్ టాప్ అనమాట. సో టాప్ కూడా చాలా బాగుంది, పిస్తా కలర్, చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో కూడా లెగ్గిన్ అయితే ఇందులో సెట్ అయ్యేది లేదనమాట. సో తీసుకోవాలి లెగ్గిన్ అండ్ దుపట్టా తీసుకోవాలన్నమాట. సో ఇంకా అలా 3 dresses తీసుకున్నాను. సో బాగానే లేదు అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకా అన్ని మడత పెట్టేస్తున్నాను అనమాట. సో ఇలాగా ఎవరైనా అంతేనండి, ఏదైనా మనం తెచ్చుకున్నప్పుడు దానిని బాగుంది అనేంత వరకు మనకు కూడా సాటిస్ఫాక్షన్ అయితే కాదనమాట. సో ఇంకా మా ఆయనకు చూపించాలనేసి అయితే ఇంకా మా ఆయన రాలేదు కాబట్టి ఇంకా తనకు కూడా చూపించేసి లోపల పెట్టేసుకుందామని సో ఇంకా అక్కడే పెట్టేసుకుంటున్నాను అన్ని మడత పెట్టేసి. ఇంకా దుపట్టా అయితే చాలా బాగున్నాయండి. నాకు దుప్పటాలు బాగా మంచి గ్రాండ్గా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి బ్లాక్ దాంట్లోదండి, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఫ్లవర్స్ వచ్చి బటర్ఫ్లైస్ అయితే వచ్చేసాయి అనమాట, చాలా బాగుంది. ఇంకోటి ఏమంటే నాకు బ్లాక్ చాలా ఉన్నాయి డ్రెస్సెస్, బట్ ఎందుకు నాకు చూస్తేనే నాకు ఎక్కడైనా అంతేనండి, చీరలైనా ఏదైనా అంటే కలర్ అంటేనే బ్లాక్ మీదనే వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అనమాట. సో అందుకే తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి ప్యాంట్ అండి, నేను చూపించాను కదా పర్పల్ కలర్ డ్రెస్లోది, దాంట్లోదనమాట. సో కింద ప్యాంట్ కూడా ఇలా డిజైన్ వచ్చేసిందని అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి
మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి టాప్ అనమాట ఇది. సో ఇలాగా అన్ని మడత పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇది డ్రెస్ నాకైతే నచ్చింది, మరి మీకు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి, బాగుందా లేదా అనేసి అయితే. ఇంకా ఫ్రంట్ సైడ్ మంచిగా మిర్రర్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో ఇంకా అన్ని మడత పెట్టేసి అక్కడే పెట్టేస్తున్నాను. మా ఆయన వచ్చాక తనకు కూడా చూపించేసి ఇంకా లోపల పెట్టేసుకుందాం అనేసి అయితే. సో ఇంకా ఇలా అనమాట. ఏదైనా ఎవరైనా అంతేనా ఉంది, నేను ఒక్కదాన్నే నేను కాదు, ఎవరైనా సరే లేడీస్ అంటేనే ఇంకా డ్రెస్సెస్ శారీ అంటే చాలా పిచ్చి అనమాట. సో నేను అదే చెప్తున్నాను. బట్ బయట టీవీ సౌండ్ ఉండడం వల్ల మీకు వాయిస్ అయితే మరి ఇస్తున్నాను అనమాట. సో కొంతమంది ఇళ్ళలోకి వెళ్ళగానే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంటుంది అనమాట. సో ఇంట్లో ఉన్నామా లేదా టెంపుల్లో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. నేను కూడా ఇదే ఫాలో అవుతాను. మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏంటి ఇప్పుడే పూజ చేసావా అని అడుగుతుంటారనమాట. సో మీకు కూడా ఇవాళ ఈ టిప్ అయితే షేర్ చేశాను. సో దీనికోసం సెంట్ గులాబీలను అయితే పెటల్ సపరేట్ చేసి తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా పెటల్ సపరేట్ చేసి తీసుకోవాలన్నమాట. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని. సో ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ వాటర్ అయితే తీసుకోకండి. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో జావాద్ అయితే యాడ్ చేసుకోవాలండి. పూజా స్టోర్లో అయితే మనకు దొరుకుతుంది అనమాట. ఇది ఒక చిటికెడు జావాద్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనకు పచ్చ కర్పూరం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ముద్ద కర్పూరం అయినా ఏదైనా సరే అండి, మీ దగ్గర ఏది ఉంటే అది కర్పూరం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దానిని బాగా కలియపెట్టేసి సో బాగా మిక్స్ చేసుకొని ఒక స్ట్రైనర్ సాయంతో స్ట్రెయిన్ అయితే చేసుకోవాలన్నమాట. సో అందులో వాటర్ మాత్రమే వస్తుందండి. సో ఆ వాటర్ మాత్రమే మనమైతే స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దానిని ఒక స్ప్రే బాటిల్లో తీసుకుని రూమ్ మొత్తం ఇలా స్ప్రే చేసామంటే వన్ డే మొత్తం మంచి గుడ్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. మంచి పీస్ఫుల్గా ఉంటుందండి మన ఇల్లు అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిగా ఉంటుంది. సో నాకైతే ఈ టిప్ చాలా బాగా నచ్చిందనమాట. సో మంచిగా ఉంటుంది, రూమ్ అంతా మంచిగా గుడ్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఇందులో షేర్ చేశాను అందుకే అనమాట. ఎందుకంటే మంచిగా యూజ్ అవుతుంది కదా ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి, మంచిగా అండ్ సింపుల్గా ఉంటుంది, చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనేసి అయితే. సో నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉందనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఓకేనా, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.